ఫ్రెండ్స్ అందరికీ శుభాకాంక్షలు. లలిత గురించి చెప్పాలంటే ఫస్ట్ రామరెడ్డిని గుర్తుపెట్టుకోవాలి మనము. లలిత ఎవరు మాకు తెలియదు. ఫస్ట్ రామరెడ్డి ఎంత సిన్సియర్గా ఉండేవాడంటే కదా, మేడం దగ్గర అటెండర్గా ఉంటూ అంత సిన్సియర్గా ఉండేవాడు. రామరెడ్డి చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఆ తర్వాత ఎప్పుడైతే లలిత వచ్చిందో, లలిత ఒక హౌస్ వైఫ్. ఫస్ట్ బయోకెమిస్ట్రీకి వచ్చినప్పుడు ఒక హౌస్ వైఫ్, ఏమి తెలియదు అసలుకి, ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఏమి అని. పిల్లలందరూ ఒక సబ్జెక్ట్ ఏజ్లో ఉన్నారు ఇంకా అప్పుడు. అంతే వాళ్ళ తమ్ముడు వచ్చేసి నిర్మలా మేడంకి అప్పగించారు మెయిన్ లలితని. మేడం ఏం తెలియదు మేడం, లలితకి మీరే అన్నీ చూసుకోవాలి మేడం అని చెప్పేసి నిర్మలా మేడం చెప్పారనమాట. అప్పుడు సరే నా దగ్గర ఉంటుందిలే, మేము చూసుకుంటాంలే అని చెప్పేసి అన్నాము. ఎప్పుడు పాపం ప్రతిరోజు ఏడ్చేది రామరెడ్డి గురించి. ఇంకా బయటికి రాలేదు అప్పుడు, పిల్లలు చిన్నోళ్ళు. వాళ్ళ తమ్ముడు వచ్చిపోయేవాడు. సరే అని చెప్పేసి అప్పుడు కమాటిగా ఉండేది లలిత. కమాటి ఏం చెప్పా, లేదు లలిత 10th క్లాస్ సర్టిఫికేట్ తెచ్చుకో, నువ్వు ల్యాబ్ అటెండెంట్ కూడా కావచ్చు అంటే. అప్పుడు తను ఎంతో కష్టపడి జగదీష్, లలిత, సబిత వీళ్ళందరూ కూర్చొని 10th క్లాస్ రాస్తారు. 10th క్లాస్ రాసి 10th క్లాస్ పాస్ అయ్యారు. పాస్ అయ్యేదానికి ముందే వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ జరిగింది. వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ లేదు లలిత ఒక్కటే ఉంటుంది, మ్యారేజ్ చేసేయాలని. ఆ అమ్మాయి చిన్నది ఇంకా, అప్పుడు ఇంకా పెద్ద అంత ఏజ్ కూడా కాదు వాళ్ళ కూతురికి. లేదు అప్పుడు లేదు మేడం, రామరెడ్డి కూడా లేడు, మ్యారేజ్ చేసేయాలా అని చెప్పేసి మ్యారేజ్ చేశారు. ఒక అల్లుడి చేత పెట్టేసి కొంచెం ఒక రకమైన సాంత్వనం పొందింది తను. పొందిన తర్వాత అమ్మాయి కూడా ఏనాడు ప్రాబ్లం చేయలేదు, అల్లుడు కూడా ఏనాడు ప్రాబ్లం చేయలేదు. లలితకైతే మంచిగానే ఉంది మేడం, కొంచెం ఇప్పుడు రిలాక్స్డ్గా ఉన్నాను మేడం నేను అట్లా అనుకుంటూ వచ్చిందనమాట. ఆ తర్వాత 10th క్లాస్ పాస్ కావడము, ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ రావడము. ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ వచ్చిన తర్వాత తను ఏదో 10th క్లాస్ పాస్ అయింది, నేను ఊరిలో కూర్చుంటానని ఏనాడు కూర్చోలేదు సెక్షన్లో. పిప్పెట్టింగ్ పట్టుబట్టి పిప్పెట్టింగ్ నేర్చుకోయింది. ఆటోమేటిక్ పిప్పెట్ అంటే అంత ఈజీ కాదు నేర్చుకోవడం అనేది. తను పట్టుబట్టి నేర్చుకొని నేను ఇన్స్ట్రుమెంట్ కూడా నేర్చుకుంటాను మేడం అని చెప్పేసి నేర్చుకోయింది. రెడ్డమ్మ అంటే రెడ్డమ్మ మాత్రం చేసింది. దీనిలో మనకు పట్టుబట్టి చేసింది. దానిలో జైల్స్ అన్నీ నేర్చుకోయింది, ఆటో అనలైజర్ నేర్చుకోయింది, సెమీ ఆటో అనలైజర్ అవన్నీ నేర్చుకుని మా అందరితో కూడా ఎంత మంచిగా ఉండేదంటే అంత మంచిగా ఉండేది. వర్క్ విషయంలోనూ ప్లస్ ర్యాపోర్ట్ ఉండేదానిలోనూ. అదైనాక వాళ్ళ పెద్దబ్బాయి మ్యారేజ్ మంచిగానే చేసింది. మంచిగా మనవరాళ్ళు అందరూ హ్యాపీగా ఉంది. మా మనవరాలు మేడం వీళ్ళిట్లా అని ప్రతిరోజు చెప్పేదన్నమాట. కొడవ గురించి చెప్పేదన్నమాట. అంతే పెద్ద కొడుకు ఉన్నాడని చెప్పేసి. ఆ తర్వాత ఇల్లు కూడా అంత కష్టపడి కట్టుకోగలుగుతాను. 2 floors వేసి లేదు మేడం మా పిల్లలకు ఉండాలా, కొడుకులకు ఉండాలా, ఇవన్నీ ఉండాలని చెప్పేసి అంత కష్టపడి 2 అంతస్తులు కట్టుకోయింది. స్విమ్మింగ్ పూల్ మా చిన్నప్పటి గురించి చేసింది కదా, చిన్నప్పటి గురించి స్విమ్మింగ్ పూల్ కూడా పెట్టింది పైన. ఇంత కష్టపడి చేసిన దానికి ఇప్పుడు మీ అమ్మని మీరు ఎట్లా చూసుకుంటారో మీరు ఆలోచన చేసుకోండి. తను ఎంత స్ట్రగుల్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చిందనేది మాకు తెలుసు, మేము చూసినాం కాబట్టి. మీరు ఇంకొకటి మీరు చూసిందొచ్చు ఎంత స్ట్రగుల్ అయింది ఏమని. తనకు తెలిసింది పెళ్ళి, ఎందుకంటే చిన్న ఏజ్లోనే చేసేస్తారు. నేను ఎంత మొక్కున్నాను వద్దు చదవని అని చెప్పేసి. లేదు మేడం రామరెడ్డి కూడా లేదు చేసేయాలని దాంతో చేసినారు. మీకు కూడా తెలవాలమ్మా మీ అమ్మ ఎంత స్ట్రగుల్ అయ్యి వచ్చిందని చెప్పేసి. 2 కొడుకులకి తెలుసు మేడం. ఇంకొక కొడుకు పెళ్లి చేసింటే అయిపోతా ఉందా? ఆ కొడుకు పెళ్లి చేయి తొందరగా మా బిడ్డ మీరు కాకపోతే చేయాల్సిందే నువ్వు మేడం. నెక్స్ట్ ఇయర్ మేడం. నెక్స్ట్ ఇయర్ అమ్మాయి దొరుకుతుందా చేసుకుంటాం. ఇంకా వర్క్ విషయంలో చెప్తే అందరూ చెప్తారు సిన్సియర్, పొద్దున్న తన టైంకి తను వస్తుంది, తన టైంకి తను వెళ్ళిపోతుంది. అంతవరకు కూడా నేను చెప్తున్నా కదా, పిల్లలకి చాలా హార్డ్ మా దగ్గర నేర్చుకోవడం అనేది. అంతగా నేర్చుకొని అందరూ మన్నట్లు పొందింది. అందరూ మన్నట్లు పొందింది. అందరితో పొందింది. ఎవరితో శత్రుత్వం లేదు. శత్రుత్వం లేదు, అందరితో ఫ్రెండ్షిప్, అందరితో బాగున్నారని మాట్లాడేది. ఇక రిటైర్మెంట్ లైఫ్ మీరు అందరూ మంచిగా చూసుకొని ఆమె హ్యాపీగా పెట్టి ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కొనుక్కోవాలని. ప్లస్ మోకా ఆపరేషన్ చేయించుకో ఫస్ట్, ఇంకా హ్యాపీగా ఫస్ట్ మేమందరం ఆపరేషన్ చేయించుకొని హ్యాపీగా ఉన్నాము. నువ్వు ఫస్ట్ ఆ పని చేయించుకోమని చెప్తున్నాను నేను. చేయించుకొని మంచిగా ఉరకలాడి 2వ కొడుకుడికి పిల్లలు వస్తాం మళ్ళా వాళ్ళకు కూడా చూసుకోవాలా. అందరికీ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అమ్మా.